आदाब नाजरीन, आप देख रहे हैं FDR न्यूज़ चैनल। बढ़ते हैं खबरों की तरफ। चिंता प्रभाकर रुकुन असेंबली संगारेड्डी व सदर जिला BRS पार्टी ने मानिक राव रुकुन असेंबली जहीराबाद, मंजू श्री चेयरमैन जिला परिषद, शिव कुमार चेयरमैन DC MS बुच्ची रेड्डी के हमरा कलेक्ट्रेट पहुंचकर DRO को एक याददाश्त पेश करते हुए कहा कि नुकसान शुदा फसलों का मुआवजा किसानों को अदा करने हुकूमत से मुतालबा किया। నెరవేర్చకుండా ఈరోజు రైతుల కష్టాలు పట్టించుకోకుండా ఇది ప్రకృతి విపత్తు కానే కాదు, కాంగ్రెస్ పాలన తీసుకొచ్చిన విపత్తు. అందుకే రైతులను ఆదుకోవాలి. రైతులకు ఖచ్చితంగా ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. మరి రైతులకు 500 బోనస్తో పాటు ఏదైనా మిగిలిన పంట ఉంటే దాన్ని కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటుతో పాటు నాణ్యమైన కరెంటు ఇవ్వాలి. ఈరోజు నీళ్లకు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలి. ఈరోజు ఒక గేటు తెరిస్తే వేరే పార్టీ వాళ్ళు జాయిన్ అవుతున్నది కాదు. ఈరోజు సంక్షేమ గేట్లు తెరవాలి. ఈరోజు రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి గేటు తెరవాలి. ఈరోజు అభివృద్ధికి సంబంధించిన గేటు తెరవాలి తప్పించి ఈరోజు ఎంతసేపు వాళ్ళ ఆలోచన విధానం రైతులకు నష్టం చేయాలి, ఈరోజు ప్రతీకారం తీర్చుకోవాలనే ధోరణితో ఈరోజు వెళ్తున్నటువంటి తీరు ఈరోజు ప్రజలు రైతులు ఘోరంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం పట్టించుకోకపోయి మరి దీని మీద దృష్టి సారించకపోతే 6వ తారీఖు నాడు మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో చేస్తామని మీద తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ రాష్ట్రం యావత్తు మరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ యొక్క రైతు కోస చూడలేక మరి మీ అందరికీ తెలుసు మరి ఈ యొక్క వైపరీత్యం ఏదైతే ఉందో పంటలు ఎండిపోతూ కాలబెట్టుకున్న రైతులను మనం అందరం కూడా రోజు మరి అక్కడక్కడ మరి వాట్సాప్ కానీ ఫేస్బుక్లో కానీ చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ యొక్క ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రైతులకు అనేక రకాలుగా మరి ఏదైతే హామీలు ఇచ్చిండ్రో వాటిని నెరవేర్చకపోతూ రైతు ఘోష పుచ్చుకుంటుంది. కాబట్టి ఈ రాజ్యం తప్పకుండా అదే ఏదైతే ఒక నానుడి ఉందో ఎద్దేడ్చిన అవసరం ఉండదు, మరి రైతు చేసిన రాజ్యం ఉండదు అన్నట్టు తప్పకుండా ఈ యొక్క మరి ఏదైతే ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క మరి అన్నీ కూడా నెరవేర్చాలి. మరి ఏదైతే మరి ముఖ్యంగా మరి మా ఏరియాలో కూడా మొన్నటి అకాల వర్షంతో మామిడి పంట ఏదైతే పడిపోయిందో రాలిపోయిందో, అదేవిధంగా జొన్నలు మక్కలు మరి నేలన గులి అంతా కూడా పాడైపోతున్నది. కాబట్టి అవి దేని కూడా పనికిరా పడుతుంది. అదేవిధంగా మక్కలు కూడా కాబట్టి మేము అనేది డిమాండ్ ప్రభుత్వాన్ని ఈ యొక్క మరి రైతులకు వారికి నష్టపరిహారం ఎకరానికి 25,000 చొప్పున ఇవ్వాలని, అదేవిధంగా మరి ఎక్కడైతే వరి పంట పడుతుందో దానికి బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది 500, అది కూడా ఇవ్వాలని మీ అందరినీ మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతూ, ఎందుకంటే ప్రజలను బాగున్నప్పుడే రాజ్యం బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా మరి ముఖ్యంగా అన్నం పెట్టి రైతు బాగుండాలి. ప్రభుత్వం కూడా సరైన సమయానికి రైతుకు ఏ విధంగా నీరు అందించడం కానీ కరెంట్ ఇవ్వడం కానీ సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే ఈరోజు రైతు ఘోష మొదలైంది. మళ్ళీ ఈ ప్రభుత్వం తాను వచ్చిన తర్వాత రైతుకు ఎంతో మేలు చేస్తానని మాట ఇచ్చి వచ్చింది, కానీ వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లోనే రైతు కోసం ఎంతగా ఉందో మనం ఈరోజు మనకు కనబడుతుంది. మరి ముఖ్యంగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పంట అయితే వరి పడుతుంది. ఆ ఏరియాలో జైరాబాద్ అంటే ఇల్లు లెక్క చెరుకు పంట కాబట్టి చెరుకు వెళ్ళిపోతుంది, కాల వెళ్ళిపోతుంది. అక్కడ ఏదైతే నష్టపడి మొన్న అకాల వర్షాలకు కూడా కొంత మామిడి తోటలు ఉంటాయి మా దగ్గర. మామిడి అంతా పండ్లకి కాయలన్నీ రాలిపోయినాయి. కాబట్టి ఉన్నాక మేము కూడా ఆ రోజు కూడా కొన్ని చేనులలో పోయి చూస్తే జొన్న పంట కింద నేల పడిపోయింది. అక్కడ జొన్న పంట కానీ మక్క పంట కానీ మరి ఇటువంటి నష్టపరిహారం మరి ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది. ఇది కూడా మరి ఎక్కువ శాతం మన తెలంగాణలో
రైతు మన వరి పంట ఎట్లా పడుతున్నామో దాన్ని కూడా బోనస్ ఇవ్వాలని, అదేవిధంగా నష్టపరిహారం ఇవ్వాలని మీ అందరికీ మరి ప్రభుత్వం మేము మన బీఆర్ఎస్ పార్టీ ఇది ప్రకృతి పరంగా వచ్చిన విపత్తు కాదమ్మా, వాళ్ళు పొందించినటువంటి విపత్తు కాబట్టి తక్షణం దీని మీద చర్య తీసుకుంటాం. ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలి, 5,000 క్వింటల్ బోనస్ ఇవ్వాలని పడుతుంది డిమాండ్. 500 ఒక క్వింటాల్ ఆ డిమాండ్ లేకుంటే 6 ప్యాక్ లోపల డిసిషన్ తీసుకుంటే 6 నాడు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిలబడి